హాయ్ ఫ్రెండ్స్, కీటెక్ గ్రూప్కి స్వాగతం. నా పేరు ఇషాన్ ప్రవీణ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు మేక్ మనీ విత్ క్లిక్ బ్యాంక్. ఓకే, క్లిక్ బ్యాంక్ అనేది ఏంటంటే కంప్లీట్ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏదైనా సరే ప్లగిన్స్ కానీ లేదంటే బుక్స్ కానీ ఈ బుక్స్ కానీ. ఓకే, సో డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు వాటిని. సో ఇందులో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి అండ్ చాలా రకాల బుక్స్ ఉంటాయి, చాలా రకాల వీడియోస్ ఉంటాయి, అంటే వీడియో కోర్సెస్ ఉంటాయి. ఓకే, అన్నీ చాలా రకాల టాపిక్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో మీకు నేను చూపించేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఎర్నింగ్స్ అనమాట. జస్ట్ ఇది కొత్త అకౌంట్ మీకు చూపించడం కోసం ఇషాన్9 నా ఐడి నేమ్. సో నిన్న నిన్న ఒక పర్చేస్ జరిగింది నా దాంట్లో నుంచి. జస్ట్ మామూలుగా నేను ప్రమోట్ చేయడం వల్ల సో ఇప్పుడు $21-24 వచ్చేసి నా అకౌంట్లో ఇదయ్యాయి. సో జనరల్గా నేను ఏంటంటే ఏం చేస్తారంటే మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ ఉన్న కేటగిరీస్ ఉన్నాయి చూడండి. కేటగిరీస్లో ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, బెట్టింగ్ సిస్టమ్, బిజినెస్ ఇన్వెస్టింగ్, కంప్యూటర్, ఇంటర్నెట్, కుకింగ్, సో ఇలా చాలా రకాల స్పోర్ట్స్, ట్రావెల్ అన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా జనాలు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక కైండ్ ఆఫ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ అండ్ మార్కెటింగ్ అనుకోండి. సో ఈ బిజినెస్ అండ్ మార్కెట్ అని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ రకరకాల ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇందులో మనం ఒక్కొక్క ప్రోడక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గ్రావిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన సార్ట్ రిజల్ట్ బై అనేది చూడండి, ఇక్కడ గ్రావిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో పాపులారిటీ, యావరేజ్ అండ్ సేల్, ఇనిషియల్ పర్ సేల్, యావరేజ్ పర్ సేల్, ఓకే, యావరేజ్ రీఫిల్, టోటల్ యావరేజ్ రీఫిల్ అని ఉంది. గ్రావిటీ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రావిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సేల్స్ అనమాట. అంటే ఎంతమంది ఈ ప్రోడక్ట్ని సేల్ చేశారు, ఎంతవరకు అని ఎంతమంది కొన్నారు ఈ ప్రోడక్ట్ అనేది ఈ గ్రావిటీ చూపిస్తుంది. సో గ్రావిటీ చూడండి, ఇక్కడ 128.86 అంటే లాట్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారని దాని మీనింగ్. ఓకే, సో ఇలా ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా గ్రావిటీ లేకుండా పాపులారిటీ వైజ్ చూసుకుంటే దీన్ని చూడండి, దీని గ్రావిటీ కూడా అంటే పాపులారిటీ వైజ్ చూసుకున్నా గ్రావిటీ కనిపిస్తుంది. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ అన్నా ప్రమోట్ చేయాలనుకుంటే గ్రావిటీ ఇంపార్టెంట్. గ్రావిటీ లేకుండా మీరు ప్రమోట్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీరు అడ్వర్టైజ్ చేసినందుకు మీకు లాస్, టైం వేస్ట్ అనమాట. సో అది మీరు ముఖ్యంగా చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఈ బిజినెస్ అండ్ మార్కెటింగ్, ఏదైనా సరే వెయిట్ లాస్ కావచ్చు, ఇంకేదైనా సో మీ ఇష్టం. ఇక్కడున్న కేటగిరీస్లో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకొని గ్రావిటీ చూజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మీరు సేల్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాష్బోర్డ్లో నా ఎర్నింగ్స్ చూపించాను కొత్త అకౌంట్లో, ప్లస్ ఎలా ప్రమోట్ చేయాలో చూపించాను. సో ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మినిమం $100 నుంచి $200, లేదంటే కొంతమంది $1,000, $2,000, $4,000, $5,000 కూడా మంత్లీ సంపాదించేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేసుకుంటే మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా లేదు, నేను ఒక్కొక్క ప్రోడక్ట్ కాకుండా ఎక్కువ ప్రోడక్ట్ ఒకేసారి ప్రమోట్ చేయాలి, ఒక వెబ్సైట్లోకి పెట్టుకొని ఆ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకుంటూ అందులో నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ సేల్ అయినా నాకు అమౌంట్ జనరేట్ అవుతుంది అనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ ఏంటంటే ఈ వెబ్సైట్లో అంటే క్వాలిటీ షాపీ ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రౌజ్ కేటగిరీస్ అని ఉంది. ఈ బ్రౌజ్ కేటగిరీస్లో ఇక్కడున్న కేటగిరీస్ మొత్తం కనిపిస్తాయి చూడండి. మీకు ఇక్కడున్న కేటగిరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడున్న కేటగిరీస్ అన్నీ, ఈ కేటగిరీస్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఓకే, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, బెట్టింగ్ సిస్టమ్స్, ఇవన్నీ గేమ్స్, ట్రావెల్, స్పోర్ట్స్ చూడండి. సో ఇక్కడ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అన్ని కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ కేటగిరీకి సంబంధించిన ప్రతి కేటగిరీకి సంబంధించిన కోర్స్ ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఏదైతే ఈ బిజినెస్ అండ్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ సబ్ కేటగిరీస్ కూడా మీకు ఇక్కడ ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్ దాంట్లో కూడా మీకు సబ్ కేటగిరీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సేమ్ డిటో టు డిటో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి వీడియో మార్కెటింగ్, ఇక్కడ వచ్చేసి లాస్ట్ వచ్చేసి వీడియో మార్కెటింగ్. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, నెంబర్ ఆఫ్ పర్ పేజ్కి 10 ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి.
సో ఇది మనం జస్ట్ ఏంటంటే ఒకటే ఒక క్లిక్ తోటి అందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో మన వెబ్సైట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలంటే సిబి ప్రెస్ cbpress.com అని ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో సిబి వెబ్సైట్ అందులో ఏంటంటే నేను కింద నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది మీరు కొనుక్కోవచ్చు, ఆ లింక్ నుంచి కొనుక్కోవచ్చు. సో బై నౌ బటన్ cbpress.com అని ఉంది. ఈ దీంట్లో ఏంటంటే మీకు ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. ఆ ప్లగిన్ ఎలా వర్క్ అవుతుందంటే జస్ట్ జస్ట్ మీరు కొన్న తర్వాత మీకు పర్చేస్ కోడ్ ఉంటుంది, పర్చేస్ నెంబర్ ఉంటుంది, అంటే ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. ఆ ఇన్వాయిస్ నెంబర్ని మీరు ఇక్కడ మనం ఏదైతే ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేస్తామో ఈజీగా ప్లగిన్ మామూలు రెగ్యులర్ ప్లగిన్స్ మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలానే ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ అని కొట్టేసి ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మార్కెట్ ప్లేస్లో 12,058 ప్రోడక్ట్లు ఉన్నాయన్నమాట. సో రోజు యాక్టివ్గా ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తుంది. ఎప్పుడు లాస్ట్ అప్డేట్ ఎప్పుడైంది అనేది మొత్తం క్లియర్గా మనకు ఉంటుంది అనమాట. జస్ట్ ఇంపోర్ట్ చేసేస్తే మన ప్రోడక్ట్లని జస్ట్ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లగిన్ కొన్న తర్వాత మనం ఏం చేయాలంటే యాక్టివేషన్ చేసుకోవాలి ప్లగిన్. ఇక్కడ ఏంటంటే మనకు ఇన్వాయిస్ ఏదైతే మనం కొంటామో దానికి సంబంధించిన ఇన్వాయిస్ ఒకటి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేపాల్ అయితే పేపాల్, దానికి సంబంధించిన ఇన్వాయిస్ మీకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇన్వాయిస్ నెంబరు ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి దీని మీద వేర్ డూ ఐ గెట్ ఫైండ్ దిస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినా మీకు చూపిస్తుంది అనమాట, ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిక్ బ్యాంక్ ఐడి నెంబరు నేను మీకు చూపించాను కదా, ఇషాన్ 9 అనేది నా ఐడి నెంబరు. సో మీరు అది మీరు మీ ఐడి నెంబర్ పెట్టుకుని ఇక్కడ మీరు సేవ్ ఫామ్ అని కొడితే మీకు యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇంపోర్ట్ బటన్కి వెళ్ళి మీ ప్రోడక్ట్ని మీరు జస్ట్ ఇక్కడ బిగిన్ క్లిక్ బ్యాంక్ ఫీడ్ ఇంపోర్ట్ అని కొడితే మీకు ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్, అంటే ఏదైతే మన క్లిక్ బ్యాంక్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఇందులోకి వచ్చేస్తాయి అనమాట ఈజీగా. చూడండి, రోజుకి ఎవ్రీ 30 minutes 20 minutesకి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే ఇది నేను నిన్ననే చేశాను కాబట్టి నిన్న ఎవ్రీడే అవుతుంది, ఎవ్రీ 12 hours ఒకసారి అవుతుంది అనమాట ఇది. ఓకే, సో ఇది ప్లగిన్. అండ్ సో ప్లగిన్ డీటెయిల్స్ నేను కింద అప్లోడ్ చేస్తాను. సో ఇది మన క్లిక్ బ్యాంక్ నుంచి డబ్బులు సంపాదించే విధానం. సో మీరు సింగిల్ ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు నుండి ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫేస్బుక్లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఓకే, అండ్ గూగుల్లో మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు, బింగ్ నుంచి అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా మీరు ప్రమోట్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు క్లిక్ బ్యాంక్ నుంచి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఇది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ తోటి ఇచ్చేస్తారు. లేదు అలా కాకుండా మీరు సింపుల్గా ఒక వెబ్సైట్ చేసుకొని దీనికి థీమ్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఈ ప్లగిన్ కొనుక్కుంటే ఈ ప్లగిన్ నుంచే మీరు ఇమీడియట్గా ప్రతిదీ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ మీకు ఈజీగా ఈ సైట్ లాగా మీకు అయిపోతుంది అనమాట. ప్రతి ప్రోడక్ట్ ఇందులో ఉంటుంది. అంటే 12,000 ప్రోడక్ట్ దగ్గర 12,000 ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ దాంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీరు ఈజీగా ప్రమోట్ చేసుకోవడానికి జస్ట్ మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకుంటే చాలన్నమాట. ఆ వెబ్సైట్ ప్రమోట్ చేసుకున్న మీరు ఈజీగా ఆ వెబ్సైట్కి వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి కేటగిరీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్రతిదీ సెర్చ్ చేస్తారు కాబట్టి మీకు ఇమీడియట్గా ఏది సేల్ అయినా సరే మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది. సో ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో నా ప్రమోషన్ డిఫరెంట్ వేలో ఉంటుంది. బికాస్ నేను కొంచెం పెయిడ్ చేసుకోగలను కాబట్టి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ప్రాసెస్కి వెళ్తాను. సో ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే కింద ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ వచ్చేసి $47 ఉంటుంది. సో మీరు $47 పెట్టి కొనుక్కోవచ్చు. ఓకే, $47 ఉంటుంది. అండ్ సిబి ప్రెస్ అండ్ సిబి ఇంజన్ అంటే ఏంటంటే ఇందులో PHP స్క్రిప్ట్ ఉంటుంది. అది అందరికీ PHP రాదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ప్లస్ దానికి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది.
సో అది ప్రాబ్లం అవుతుంది. అదే వర్డ్ప్రెస్ అనుకోండి, జస్ట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇదేనండి. సో మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మీకు నచ్చిన వేలో మీరు క్లిక్ బ్యాంక్ నుంచి డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా హెల్ప్ కావాలన్నా నాకు మీరు ఈమెయిల్ చేయొచ్చు. నా ఈమెయిల్ ఐడి కూడా కింద ఇస్తాను. అండ్ ఇదండి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డైరెక్ట్ ఇస్తాను, మీరు కొనుక్కోవచ్చు ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. ఇలాంటి వీడియోస్ మీరు డైరెక్ట్గా ఈమెయిల్కి పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ.